హిందూ మతంలో కార్తీక మాసం అంటే ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతును శివుడికి పరమ పవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతునికి పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని నమ్మకం. ఆ పరమశివునికి సోమవారం అంటే ప్రీతికరమైన వారం. సోమ అంటే సా ఉమ, ఉమతో కూడిన వాడిగా శివుడు చెప్పబడుతున్నాడు. కార్తీక మాసంలో చివరి సోమవారాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ రోజంతా సదాశివుని సేవలో తరించాలి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పలాసకాశీబుగ్గ మున్సిపాలిటీలోని పద్మనాభపురంలో వెలిసిన శ్రీ దత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో కొండే నరసింహ గురుస్వాములు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సన్నిధానం అది. నేడు కార్తీక చివరి సోమవారం సందర్భంగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేశారు. అందులో భాగంగా సన్నిధానం నుంచి పద్మనాభపురంలో వెలిసిన శ్రీ పశుపతేశ్వర ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కసారిగా ఆ దేవాలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణంతో మారుమోగిపోయింది. పార్వతీశం స్వామి జ్యోతిని వెలిగించి తన శిష్య బృందంతో ఆటపాటలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండే నరసింహ, పార్వతీశం, గుణప అప్పారావు, కొండే యుగంధర్, మాధవరావు మరియు చిన్న పులారి పాపారావు, బతకల పులిరాజు, సార గోవింద, వైజాగ్ రమణస్వామి తదితరులు పాల్గొన్నారు. Shiva.